సమన్వయ మానిటరింగ్ కమిటీ సమీక్ష సమావేశంలో నిధుల వినియోగం మీద ఎంపీ సీఎం రమేష్ అధికారులకు దిశానిర్దేశం చేశారు. కేంద్ర ప్రభుత్వ 58 స్కీమ్ల ద్వారా రాష్ట్రానికి నిధులు మంజూరు చేస్తోందని, కూటమి ప్రభుత్వం ఆ పథకాలను సద్వినియోగం చేసుకుంటోందని చెప్పారు. ప్రతి పంచాయతీ పరిధిలో గ్రామ సభల ద్వారా వారే నిధుల సద్వినియోగం చేసుకునేలా చర్యలు చేపట్టామన్నారు. ప్రధాని వికసిత్ భారత్ కోసం చేస్తున్న కృషి ఫలితమే మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలని వ్యాఖ్యానించారు. 29న అనకాపల్లి జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయడానికి ప్రధాని నరేంద్ర మోదీ వస్తున్నట్టు చెప్పారు. ఇక్కడ ప్రాబ్లం ఉంటుంది కాబట్టి వైజాగ్ నుంచి అయితే 15 కిలోమీటర్లు ఉంటుంది ఎయిర్పోర్ట్. 30 కిలోమీటర్ల కన్నా ఎక్కువ ప్రయాణం చేసేదానికి లేదు ప్రధానమంత్రి ఎస్పీజీ రూల్స్ ప్రకారం. కాబట్టి ఆంధ్ర యూనివర్సిటీ గ్రౌండ్స్లోనే మీటింగ్ ఉన్నది. అంటే దాదాపు మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి 1,14,000 కోట్లు వస్తుంది. 1,14,000 కోట్లలో మన అనకాపల్లిలో డివైడెడ్ బై 25 అనుకుంటా అప్రాక్సిమేట్గా ఆ మాత్రం అమౌంట్ వస్తుంది. ఈ సంవత్సరంగా ఎక్కువ వచ్చే అవకాశం కూడా ఉంది. పాయకరావుపేటలో ఫార్మా ఏసీజెడ్, ఇది కాకుండా ఇంకా కూడా చాలా వచ్చేది ఉంది. అవి నెక్స్ట్ ఫేస్లో చేసుకుంటాం. ఈ 2 స్కీములు మన అనకాపల్లి పార్లమెంట్లో చేయడం జరుగుతుంది. ప్రధానమంత్రి ఆ రోజు బహిరంగ సభ కూడా ఉంటుంది. 29వ తారీఖు నవంబరు సాయంత్రం 4 గంటలకు భారీ బహిరంగ సభ ఉంటుంది. అందరూ కూడా ఈ సభకు విరిగా ఇచ్చేసి